హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ టిప్స్ టు ప్రాక్టీస్ లిజనింగ్. అంటే లిజనింగ్ని మనం ప్రాక్టీస్ చేయడంలో మనకు ఉండేటువంటి కొన్ని టిప్స్ ఏంటి, అంటే టెక్నిక్స్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు మనము ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి లిజనింగ్ స్కిల్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము ఏమేమి డిస్కస్ చేసాము అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అనేది డిస్కస్ చేసాము, స్టేజెస్ ఆర్ స్టెప్స్ ఇన్ ద లిజనింగ్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేసాము, హియరింగ్ వర్సెస్ లిజనింగ్ అనేది డిస్కస్ చేసాము, ద బెస్ట్ సెట్టింగ్ ఫర్ ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం టిప్స్ టు ప్రాక్టీస్ లిజనింగ్ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అంటే లిజనింగ్ ప్రాక్టీస్లో మనకి ఉండేటువంటి కొన్ని టిప్స్ ఏంటి, అంటే మనం ఏం చేస్తే మనకి లిజనింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వీ షుడ్ ఫాలో సమ్ టిప్స్ అండ్ ప్రాక్టీస్ లిజనింగ్ స్కిల్ టు బికమ్ అన్ ఎఫెక్టివ్ లిజనర్. మనం ఎఫెక్టివ్ లిజనర్ కావాలి అంటే కొన్ని టిప్స్ మనం ఫాలో కావాలి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు లిజనింగ్ స్కిల్స్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే లిజనింగ్ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఎలాగా, మ్యాక్సిమం మనము కాన్సన్ట్రేషన్ పెట్టి వినడాన్నే ప్రాక్టీసింగ్ లిజనింగ్ స్కిల్స్ అనేసి అంటాం. అప్పుడు మనం ఫాలో కావాల్సినటువంటి కొన్ని టిప్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టడీ ఏ లిటిల్ బిట్ ఎట్ ఏ టైం. అంటే ఏంటి, మనం దేని గురించి అయితే వినాలనుకుంటున్నామో ముందుగా దాని గురించి కొంచెం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఏదైతే వినాలనుకుంటున్నామో దాని గురించి చదువుతామో అప్పుడు ఏమవుతుంది, మనకది ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం మనం దాని గురించి ముందుగా చదవాలి. మనం ఏదైతే వినబోతున్నామో దాని గురించి మనం కొంచెం చదవాలి. తర్వాత ఏంటి అంటే లిజన్ టు ద సేమ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎవ్రీ డే ఫర్ ఏ వీక్. సో పాడ్కాస్ట్ అంటే ఏంటంటే సో లిజనింగ్ అనమాట. అంటే కొంతమంది రికార్డ్ చేసి ఉంటారు ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఒక పర్టికులర్ ఈవెంట్ గురించి కానీ లేదా ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిరీస్, అంటే ఒక సీరియల్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇట్లాగా భాగాలుగా డివైడ్ చేసి ఉంటుందన్నమాట. దాన్ని మనం పాడ్కాస్ట్ అనేసి అంటాము. సో మనం ఏం చేయాలి అంటే డిఫరెంట్ పాడ్కాస్ట్ని తీసుకోకూడదు. ఒకరు చెప్పిందే ఒక యాక్సెంట్లో ఉండేటువంటి పాడ్కాస్ట్ని మనం తీసుకొని డైలీ దాన్నే మనము వింటూ ఉండాలి. అంటే ఒకటే అని కాదు, సో ఆ సిరీస్ని మనం వింటూ ఉండాలన్నమాట. సేమ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ దాన్ని మనం ప్రతిరోజు ఒకే దానికి సంబంధించినటువంటి ఒకే టాపిక్కి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ తీసుకొని సో ఆ సిరీస్ని మనం కనీసం ఒక 1 వీక్ పాటు వింటూ ఉండాలి. అంటే ఒక్కరోజు ఒకటి మరొక రోజు ఇంకొకటి అట్లా కాకుండా ఆ సిరీస్ ఉండేటువంటి పాడ్కాస్ట్ తీసుకొని దాన్నే మనం ఏం చేయాలి అంటే ఒక 1 వీక్ పాటు వినిందే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. అప్పుడు మనకు అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా ఏం చేయాలి అంటే ఓవర్ హియర్ అండ్ ఇంగ్లీష్ కన్వర్జేషన్. అంటే ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ అనేది మనం ఎక్కడైనా సరే విన్నా సరే దాన్ని మళ్ళీ మనము వింటూ ఉండాలి. ఓవర్ హియర్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టీవీలో అలాగ మనం కనుక న్యూస్ చూస్తూ ఉంటాము, సడన్గా ఛానల్ చేంజ్ చేస్తుంటాము. అప్పుడు ఇంగ్లీష్ ఛానల్లో ఒక న్యూస్ కానీ ఏదైనా వస్తుంది అంటే మనం అక్కడ ఆగి కాసేపు దాన్ని కూడా మనం వినాలి. దాన్నే మనం ఓవర్ హియర్ అండ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ అనేసి అంటాము. ఇంకా వచ్చేసి రీడ్ అండ్ లిజన్ ఎట్ ద సేమ్ టైం. సో ఏంటంటే మనం వింటూ ఇంకా ఏం చేయాలి, చదవడం కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్గా మనకి అది అర్థమవుతూ ఉంటుంది. అంటే కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ పాడ్కాస్ట్లో ఏమిటంటే అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ కనిపించేటువంటి ఇన్ఫర్మేషనే ఎలా ఉంటుంది అంటే వాయిస్ రూపంలో కూడా మనకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఏంటి యాప్స్ అంటే పీడిఎఫ్ రీడర్ అనేసి ఎలా ఉంటాయి. ఆ పీడిఎఫ్ రీడర్లో ఏంటంటే మనకి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అది చదువుకుంటూ వెళ్తుంటుంది అనమాట. సో మనం అది కనుక పెట్టుకున్నాము అంటే హెడ్ ఫోన్స్ పెట్టేసి పెట్టుకున్నాము అంటే స్క్రీన్ పైన మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని మనం చదువుతూ ఉండొచ్చు. అలాగే మనం చదివేటువంటి ఇన్ఫర్మేషన్నే మనం ఏం చేయొచ్చు, వింటూ కూడా ఉండొచ్చు. సో పీడిఎఫ్ రీడర్ ఇలాంటి యాప్స్ మనకి దీనికోసం ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ యాక్సెంట్స్. అంటే యాక్సెంట్స్ అంటే తెలుసు కదా, చాలా యాసలు అంటాం. అంటే ఇప్పుడు మనకు తెలుగులో తెలంగాణ యాస, చిత్తూరు యాస, నెల్లూరు యాస అనేసి అంటాం కదా. అంటే లాంగ్వేజ్ ఒక్కటే,
కాకపోతే మాట్లాడేటువంటి స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాన్నే మనం యాక్సెంట్ అంటాం. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయన్నమాట. అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది, బ్రిటిష్ యాక్సెంట్ ఉంటుంది, అలాగే ఆస్ట్రేలియన్ యాక్సెంట్ ఉంటుంది, అలాగే మన ఇండియన్ యాక్సెంట్ అనేసి ఉంటుంది. అంటే మాట్లాడేటువంటి స్టైల్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే డిఫరెంట్ యాక్సెంట్స్ ఎలా ఉన్నాయి అనేది వింటూ ఉండాలి. అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది, సో అలాగే బ్రిటిష్ యాక్సెంట్ అనేది ఎలా ఉంటుంది, అది ఇండియన్ యాక్సెంట్ అయితే ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం ఆ డిఫరెంట్ ఆడియో క్లిప్స్ తీసుకొని వాటిని మనం వింటూ ఉంటే మనకి క్లియర్గా డిఫరెన్స్ అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నటువంటి ఆడియోస్ని తీసుకొని మనం వాటిని వింటూ ఉండాలి. దాన్నే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వైట్ నాయిస్. అసలు ఈ వైట్ నాయిస్ అంటే ఏంటి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్, కాబట్టి దీని గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఏంటంటే ఈ వైట్ నాయిస్ అంటే సమ్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ నాయిస్ విచ్ గోస్ ఆన్ బ్యాక్గ్రౌండ్ వైల్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ కాల్డ్ వైట్ నాయిస్. అంటే మనం ఒక పని చేస్తూ ఉంటాము, ఆ పని చేస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ అనేది అలా పోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక నాయిస్ అనేది అలా జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే నాయిస్ మనం చేసేటువంటి పని కాకుండా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుందో ఆ నాయిస్ని ఏమంటాము అంటే వైట్ నాయిస్ అనేసి అంటాము. అంటే మనం ఒక పని చేస్తూ కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఒక నాయిస్ అనేది అలా పోతూ ఉంటుంది. దాన్ని మనం వినేదానికి ట్రై చేయాలి. అంటే మనం ఒక పని చేస్తూనే ఇంకొక దాన్ని వింటూ ఉంటాం అనమాట. అది కూడా లిజనింగ్ ప్రాక్టీస్ అనమాట. అది అంటే ఇక్కడ రెండు పనులు అవుతూ ఉంటాయి. ఏంటి, నువ్వు ఒక పని చేస్తూ ఉంటావు, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది వింటూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ 2 వర్క్స్ ఎట్ ఏ టైం అంటాం చూసారా, అలాగా మనకి ఈ వైట్ నాయిస్ అనేది ఉపయోగం. ఇక్కడ వైట్ నాయిస్ అనేది ఏంటి అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ని మనం ఏమంటాము అంటే వైట్ నాయిస్ అనేసి అంటాం. సో మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వీ లిజన్ టు మ్యూజిక్ వైల్ వీఆర్ వాటరింగ్ ప్లాంట్స్. నువ్వు చెట్లకు నీళ్లు పడుతూ ఉన్నావు, అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకున్నావు. అంటే నీ యొక్క మొబైల్లో మ్యూజిక్ పెట్టేసి కొన్ని సాంగ్స్ పెట్టేసి వింటూ ఏం చేస్తున్నావు, ప్లాంట్స్కి నీళ్లు పడుతూ ఉన్నావు. ఇక్కడ ప్లాంట్స్కి నీళ్లు పట్టడం అనేది వర్క్. ఈ వర్క్ చేస్తూ కూడా నువ్వేం చేస్తున్నావు, లిజనింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నావు. సో అలాంటి లిజనింగ్ ఏంటి అంటే ఇక్కడ వైట్ నాయిస్. అంటే ఇక్కడ మ్యూజిక్ అనేది ఏమవుతుంది అంటే వైట్ నాయిస్. అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే సౌండ్ మనం వింటూ ఉంటామో ఆ సౌండ్ ఏమంటాము, వైట్ నాయిస్ అనేసి అంటాము. అంటే ఇప్పుడు మనము చెట్లకు నీళ్లు పడుతూ మ్యూజిక్ వింటూ ఉంటే ఆ మ్యూజిక్ అనేది ఏమవుతుంది, వైట్ నాయిస్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 వర్క్స్, అంటే ఒక వర్క్ చేస్తూనే లిజనింగ్ అనే దాన్ని కూడా మనము డెవలప్ చేసుకో. ఇది కూడా ఒక స్కిల్ అనమాట. సో దీన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి టిప్స్ టు ప్రాక్టీస్ లిజనింగ్ అనేదాన్ని మనం చెప్పచ్చు. సో మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.